హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు మా ట్రెడిషనల్ పండుగ అయితే జరుపుకున్నాము. సో ఆ ట్రెడిషనల్ పండుగ సంబంధించిన వీడియో నేనైతే ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఒకసారి వెళ్ళి చూడండి. చూడని వాళ్ళైతే వీడియో అయితే చాలా బాగుంటది. అసలు పండుగ రోజు ఇంట్లో ఎంత హడావిడి ఉంటది, ఎంత పని ఉంటది, ఎంత వంట చేయాలి. సో పని చేసి నడుము అయితే వంగాల్సిందే అండి, అంత పని అయితే ఉంటది అన్నమాట. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటది, మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో నేనైతే ఈ రోజు మార్నింగ్ 6:30కే లేచాను. సో కొంచెం లేట్ గానే లేచానండి. సో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బయట అయితే మొగ్గు అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఈ రోజు మా పాప అయితే స్కూల్ కి వెళ్ళలేదు, మా వారు కూడా డ్యూటీకి వెళ్ళలేదన్నమాట. సో మండే రోజు నేను ఆల్రెడీ పూజకు సంబంధించిన సామాన్లు, దేవుని పటాలు అవన్నీ క్లీన్ చేసుకుని దేవుని పటాలకి మంచిగా బొట్టు అయితే పెట్టేసుకొని మండే రోజు దీపం వెలిగించుకున్నామండి. సో ప్రతిరోజు మా వారే దీపం వెలిగించి డ్యూటీకి అయితే వెళ్తాడన్నమాట. సో నేను ఫ్రైడే, సాటర్డే ఇలా మండే రోజు అలా అయితే నేను దీపం వెలిగించుకుంటాను. ఇంట్లో పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని వెలిగించుకుంటానండి. కానీ డైలీ మాత్రం మా వారే వెలిగిస్తాడు. సో ఈ రోజు మంగళవారం కాబట్టి ఆయన ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. సో నేను ముందుగాల ఫ్రెష్ అప్ అయినా, హెయిర్ బాత్ చేసుకున్నా కాబట్టి ఇంట్లో మొత్తం క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే నేను పూజ రూమ్ కి వచ్చి మంచిగా ఫస్ట్ అయితే దీపం అయితే వెలిగించుకుంటున్నాను. సో హెయిర్ బాత్ అయితే నేను, నా చిట్టి తల్లి ఇద్దరు హెయిర్ బాత్ అయితే చేసుకున్నాము. సో దీపం వెలిగించిన తర్వాతనే దేవునికి సంబంధించిన నైవేద్యం అయితే నేను ఇక వండాలండి. సో అందుకనే ముందుగాల లేవగానే క్లీన్ చేసుకుని హెయిర్ బాత్ చేసుకుని దీపం అయితే వెలిగించుకుంటే ఇంట్లో అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇంట్లో పండుగ వైబ్ ఉన్నప్పుడు మాత్రం హడావిడిగా ఉంటదండి. సో ఆకలి కూడా కాదన్నమాట. సో డైలీ మనం పని చేసుకున్నామా, తిన్నామా, పన్నామా అన్నట్టు ఉంటది. కానీ పండుగ రోజు మాత్రం ఎంత పని చేసినా అసలు ఆ పనిలో ఆకలి కూడా కాదు. సో ఉపవాసం ఉండాల్సిందే. సో అంత పని అయితే ఉంటదన్నమాట. నేనైతే పటాన్ని మంచిగా పూలు అయితే నిండుగా అలంకరించుకొని దీపం అయితే వెలిగించుకొని మంచిగా హారతి అయితే ఇస్తున్నానండి. సో నా చిట్టి తల్లిని రమ్మంటే హారతి తీసుకో రమ్మమ్మి అంటే అసలు ఎక్కడ ఉందో ఏంటో, ఆ బెడ్రూమ్ లో ఏం చేస్తుందో ఏంటో తెలియదు, అస్సలు రావట్లేదన్నమాట. సో మా వారైతే బాల్కనీలో చక్కగా కూర్చున్నాడు. సో బయట అయితే మంచి ప్రశాంతంగా గాలి అయితే వస్తుంది. సో బీభత్సమైన గాలి అయితే వస్తుందండి. సో మేము డోర్ కూడా ఓపెన్ చేయట్లేము. సో అంత గాలి అయితే వస్తుంది కానీ వర్షం అయితే అస్సలు పడట్లేదండి. ఈ ఇయర్ అసలు వర్షము లేదు, అసలు పంటలు లేవు, ఏం లేవు అన్నమాట. అందుకే ఈ ఫెస్టివల్ అయితే మేము జరుపుకుంటాము. సో మంచిగా వర్షం పడాలని. సో మా ఫైనల్ గా నా చిట్టి తల్లి బెడ్రూమ్ లో ఏం చేస్తుందో అని వెళ్ళి చూస్తే మొత్తం అయితే మేకప్ చేసుకుంటుంది. సో మొత్తం హెయిర్ స్టైల్ అయితే ఆమె స్టైల్ ట్రై చేస్తుంది అన్నమాట. సో అవన్నీ క్లిప్స్, మళ్ళీ మేకప్, లిప్స్టిక్స్ అవన్నీ పెట్టుకుంది. సో నా హెయిర్ చూస్తుంది, నా ఫ్లక్కర్ చూస్తుంది. ఎక్కడ తీసుకున్నా మమ్మీ, చాలా బాగుంది, నీ హెయిర్ డైలీ లాంగ్ పెరుగుతుంది మమ్మీ అంటుంది. సో నేనైతే న్యాచురల్ ట్రిప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. నా హెయిర్ కి బెస్ట్ రిజల్ట్ అయితే ఉందండి. చక్కగా హెయిర్ గ్రోత్ ఉంది, అసలు హెయిర్ ఫాల్ అస్సలు అవ్వట్లేదు అన్నమాట. సో నేనైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక బడిలో అయితే దిగేశాను. అదేనండి, వంట రూమ్ లో అయితే వచ్చేసానండి. ఇక వంట రూమ్ లో అయితే ఇక టిఫిన్ అవి ఏం చెయ్యలేదు. ఇక్కడ కొంచెం మా పాప స్కూల్ కూడా వెళ్ళలేదు. సో ఆమె స్కూల్ కి వెళ్ళకపోతే చాలా లేట్ గా లేస్తుంది అండి. సో ఆల్రెడీ ఇక్కడ 9 అయిపోయింది, టైం 9:30 అవుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో పాలైతే ఇచ్చేసాను ఆమెకు. సో పాలు అయితే తాగేసింది. అండ్ నేనైతే టిఫిన్ అయితే ఏం చేస్తలేదు. సో ఉప్మా అయితే వండుతున్నా. సో మాదైతే ఉప్మా ఫ్యామిలీ అండి, ఉప్మాలు తిని బతికేస్తాం అన్నమాట. సో పోకిరి సినిమాలో ఉప్మాలు తిని డైలీ ఎట్లా బతికేస్తారో సేమ్ మేము కూడా అంతే. సో ఈ ఉప్మా అయితే తొందరగా, క్విక్ గా, ఈజీగా అయిపోతుందని ఇక్కడైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో తొందరగా అయిపోతుంది. అండ్ మా పాప కూడా తింటది. అండ్ మా వారికి కూడా చాలా ఇష్టం ఉప్మా అంటే. అందుకే ఇక ఎలాంటి హడావిడి లేకుండా ఫస్ట్ ఉప్మా అయితే చేసేస్తున్నాను. సో ఉప్మా ఇలా నేనైతే ఫస్ట్ ఉప్మా తీసుకున్నప్పుడు అయితే అసలు ఉప్మాలో ఏమైనా చిన్న చిన్న పురుగులు, ఏమైనా చెత్త ఏమైనా ఉంటాయో అని 1-2 సార్లు చూస్తానండి. సో ఉప్మాలో ఎప్పుడైనా సరే చిన్న చిన్న వైట్ పురుగులు ఉంటాయి, అప్పుడప్పుడు చూడకుండా మనము వండేస్తాం. కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూసి అయితే వండాలండి. సో నేను ఎప్పుడు, నాకు అసలు ఉప్మా తినడం ఇష్టం ఉండదు ఆల్రెడీ, కానీ మా వారికి చాలా ఇష్టం. సో ఇలా ఉప్మాను అయితే మనము ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటది. అలాగే కొందరైతే షుగర్ కూడా వేసుకుని తింటారు, అలా కూడా చాలా బాగా టేస్ట్ ఉంటది. సో మా వారు ఏంటంటే చారు చేసుకుని తింటాడండి. ఆయన కొంచెం డిఫరెంట్ గా, వెరైటీగా ట్రై చేస్తాడు. సో అది కూడా బాగానే ఉంటది. సో నాకు కూడా అలవాటు అయిపోయింది అన్నమాట. సో మా వారి టేస్ట్ మా వారి నేర్పించిండు ఉప్మా పర్ఫెక్ట్ గా
టేస్ట్ గా ఎలా వండాలో. సో నేను కూడా అదే ప్రాసెస్ లో అయితే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ కూడా వస్తుందండి. సో వచ్చినప్పుడు అటు నుంచి అయితే ఫోన్ చేస్తుందన్నమాట. మార్కెట్ వెళ్ళిందంట, అంటే ఏం తేవాలి, ఏమైనా కావాలా అని ఫోన్ చేస్తుంది. సో అందుకే నేనైతే మళ్ళీ రిటర్న్ మా అత్తకైతే ఫోన్ చేస్తున్నాను. సో మా మామగారు మా అత్తగారు ఇద్దరైతే మా ఇంటికి అయితే వస్తున్నారండి. సో మార్కెట్ నుంచి ఏమైనా తేవాలి అంటే ఇంట్లో అయితే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అందుకే దానికి సంబంధించింది అల్లం వెల్లి గడ్డలు అవి తీసుకురాతామని చెప్పిన. సో నేనైతే ఎప్పటి వరకు అయితే తీసుకోలేదండి, అసలు అది తీసుకోవడం కూడా నాకు రాదు. సో పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను కానీ అది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలా, హాఫ్ కేజీ తీసుకోవాలా, కేజీ తీసుకోవాలా, అది పర్ఫెక్ట్ గా నాకు తెలియదు అన్నమాట. సో ప్రతిసారి మా అత్తగారైనా మా అమ్మగారైనా వచ్చినప్పుడు వాళ్ళే తెస్తారు. సో ఇంట్లో లేదు కాబట్టి ఇప్పుడు మనకు పూజ నుంచి మనకు మటన్ అయితే వస్తది. సో అది కర్రీలో కావాలి, అల్లం వెల్లి పేస్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అండ్ బగారా రైస్ లో కూడా అల్లం వెల్లి పేస్ట్ ఖచ్చితంగా ఉండాలండి. సో అది ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటది అన్నమాట. అందుకే మా అత్తకైతే కాల్ చేసి చెప్తున్నాను. అండ్ అలాగే కొన్ని మసాలాలు ఉంటాయి, కుళ్ళ మసాలా ఉంటే కూడా తీసుకురమ్మంటున్నాను. ఉప్పల్ మార్కెట్ లో అన్ని దొరుకుతాయి కాబట్టి మా అత్తమ్మ అయితే ఇక అక్కడే ఉందంట, అందుకే ఫోన్ చేస్తున్నాను. అలాగే బస్ స్టాప్ వచ్చిన తర్వాత కూడా కాల్ చేయి అత్తమ్మ, మీ కొడుకు వచ్చి పికప్ చేసుకుంటాడని చెప్పిన. సో అలా అయితే ఇక పండుగ వైబ్ అయితే ఇలా పని అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మా వారి బిజీలో మా వారు ఉన్నాడు, మా పాప అయితే ఇక టీవీ అయితే ఆన్ చేసుకొని చక్కగా కూర్చుంది. ఇక మీ అందరికైతే హాయ్ అయితే చెప్తుందండి, మంచిగా డీసెంట్ గా ఉంటది మా పాప. సో ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్రెడీ. మా చిట్టి తల్లి పాలైతే తాగేసింది కానీ ఇప్పటికీ లేట్ అయిపోయింది, 11 అవుతుంది టైం. సో ఇంకా తినలేదు. ఆమెకు నేను తినిపిస్తేనే తింటది, లేకపోతే అస్సలు తినదండి. ఆ డే మొత్తం అట్లనే ఉండమంటే అట్లనే ఉంటది. సో అట్లనే వాటర్ కూడా తాగకుండా ఉంటది అన్నమాట. మరీ ఘోరము మా పాప అయితే. నేను తినిపించాలి ఆమెకు, అందుకే నేనైతే ఇక్కడ ఫస్ట్ ఆమెకైతే టిఫిన్ అయితే తినిపిస్తాను. కడుపు నిండా తినిపించిన తర్వాత ఇక డే మొత్తం పని చేసుకోవచ్చు. ఆ తర్వాత కుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ తినిపించవచ్చు అన్నమాట. సో ఏదో ఒకటి స్నాక్స్ తింటూ ఉంటది కానీ సో ఆమె అంతలో ఆమె ఫుడ్ అయితే అస్సలు తినదండి. సో ఇక్కడ కొంచెం ఉప్మా వేడి వేడిగా ఉందని నేనైతే ఫ్యాన్ అయితే ఆన్ చేసుకున్నాను. అండ్ నా చిట్టి తల్లి ఆ మోటు పత్లు అనే వీడియో అయితే చూస్తూ ఉంది. ఇంట్లో ఉంటే అసలు ఆమెకు ఫోన్ ఇవ్వమండి, మేము టీవీ ఆన్ చేసేస్తాము. సో టీవీ చూసుకుంటది. సో పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఇలా టీవీకి అడాప్ట్ చేయండి. సో వాళ్ళకి సంబంధించిన ఆమ్, బొమ్మలు, రైమ్స్ అవి పెట్టండి, పిల్లలకు కూడా మంచిగా నాలెడ్జ్ ఉంటది. సో మనం ఫోన్ ఇస్తే ఇప్పటి నుంచే హెల్త్ బాగుండదు. సో నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుంచే నేనైతే ఫోన్ యూజ్ చేస్తున్నానండి. అసలు నాకు ఫోన్ కూడా ఎట్లుంటుందో తెలియదు. సో అప్పుడు నా చైల్డ్హుడ్ అప్పుడు అయితే చిన్న చిన్న ఫోన్ ఉండే, రిలయన్స్, నోకియా అలాంటి చిన్న చిన్న ఫోన్స్ ఉండేయండి. సో ఇన్ని స్మార్ట్ ఫోన్స్ అవన్నీ అస్సలు లేకపోయేది. సో ఇప్పటి పిల్లలకైతే ఫోన్ చూసి చూసి వాళ్ళకైతే సైడ్ ఐస్ కి అయితే ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే మా పాపకైతే మేమైతే అస్సలు ఫోన్ ఇవ్వము ఇంట్లో. సో టీవీ చూస్తుంది, టీవీకే అంకితం చేస్తాం ఆమెకు. కానీ ఫోన్ చాలా తక్కువ. మాకు ఏదైనా వర్క్ ఉండి మేము ఫోన్ తీసుకోకపోతే ఆమె ఫోన్ తీసుకుంటది మాకు తెలియకుండానే. సో అలా ఉంటది మా పాపతో. సో నేనైతే ఫస్ట్ ఆమెకు తినిపించిన తర్వాతనే నాకైతే ప్రశాంతంగా ఇంట్లో పని అయితే చేసుకుంటాను అబ్బా. సో మా పాప తినడంలో అయితే నాకైతే బాగా సతాయిస్తుంది. అసలు ఇప్పటి వరకు 5-6 ఇయర్స్ అయినా కూడా తినడంలో బాగా సతాయిస్తుంది. సో ఫైనల్ గా మా మామగారు కూడా వచ్చేసారు. సో సైకిల్ మీద అండి, ఇప్పటి వరకు కూడా మా మామయ్య సైకిలే తొక్కుతాడు. సో ఆయన సైకిల్ తొక్కడం వల్ల ఆయనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అస్సలు లేదండి. ఒక్క బీపీ అయినా, షుగర్ అయినా, సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు. సో అంత హెల్తీగా ఉన్నాడు మా మామయ్య. సో ఇప్పటి జనరేషన్ మనం ఎట్లున్నాం, వాళ్ళు ఎట్లున్నారు చూడండి ఒకసారి. సో ఇప్పటికి కూడా అదే మెయింటైన్ చేస్తుండ్రు. సో ఫైనల్ గా మా అత్త అయితే ఏమేమో తీసుకొచ్చింది మా కోసం, అయితే షాపింగ్ పెద్దగానే చేసిందేమో. సో ఫైనల్ గా మా అత్తగారు కూడా వచ్చేసారన్నమాట. సో మా అత్త అయితే బస్సుకు వచ్చింది, మా మామయ్య అయితే సైకిల్ వస్తాడు. ఎంత దూరమైనా సైకిల్ మీదనే వస్తాడన్నమాట. సో మా మామయ్యకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదండి, అంత హెల్తీగా ఉన్నాడు. సో బీపీ, షుగర్ కూడా ఏం లేదు, ఎందుకంటే సైకిల్ తొక్కడం వల్ల. సో ఇప్పుడు ఏదైనా వాకింగ్ చేయడం కూడా బద్ధకమే, అసలు టైం లేదు ఎవరికి, వాకింగ్ కూడా వెళ్ళరు. సో కొంచెం దూరం వెళ్ళాలంటే కూడా బైక్ వెహికల్ తీసుకొని వెళ్తారు. సో అందుకే మనకు ఇంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఇలా సైకిల్ తొక్కడం వల్ల
మంచిగా హెల్త్ అయితే చాలా బాగుంది మా మామయ్యకు. సో ఫుడ్ కూడా అంత బాగా తీసుకుంటాడండి. సో మా వాళ్ళకు ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రింక్ చెయ్యరు, మంచిగా డీసెంట్ గా ఉంటారు. మా మామయ్య అయినా మా మా వారైనా వాళ్ళందరూ సరే. ఇక మా అత్త అయితే ఏమేమో తెచ్చిందండి, అల్లం వెల్లి పేస్ట్, పూలు, మళ్ళీ కుక్కర్ కూడా తెచ్చింది, పెద్ద కుక్కర్ అన్నమాట. అలాగే మా పాప కోసం మామిడికాయలు అండ్ టిఫిన్ లో కొంచెం రైస్ కూడా తెచ్చుకుందంట. సో అక్కడైతే వండిందంట, ఇంట్లో ఎందుకని అమ్మ టిఫిన్ లో తెచ్చేసుకుంది. సో నేనైతే ఇక్కడైతే అల్లం అయితే మంచిగా వాష్ చేసి నానబెట్టుకుంటాను. ఆల్రెడీ మా అత్తమ్మ బయట అయితే మంచిగా గాలి వస్తుందండి, బయట అయితే కూర్చుందండి. సో అక్కడనే వెల్లిపాయల పొట్టు అయితే తీస్తుంది. సో ఆమె బయట పని చేస్తుంది, మా వారేమో కింద బాల్కన్ లో టెర్రస్ లో ఏదో పని చేస్తున్నాడు. సో ముందల ఇంటికాడ ఉంటే ఆ చెట్ల దగ్గరనే ఉంటాడు, ఆ చెట్లనే చూస్తూ ఉంటాడు అన్నమాట. సో ఏదో ఒకటి ఆ చెట్లలో గడ్డినో ఏదో ఒకటి వాటరింగో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో ఆయన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అన్నమాట. సో నేనైతే కుకింగ్ సెక్షన్ ఈ మధ్య మా అత్త అయితే అన్ని బరువు బాధ్యతలు నాకైతే ఇచ్చేసిందండి, పెద్ద పెద్ద బరువు బాధ్యతలు. సో ఒకప్పుడు అయితే మొత్తం మా అత్తనే చేసేది. సో ఇప్పుడైతే అన్ని ఇప్పుడు నేనే చేస్తున్నాను. కర్రీ అయినా, జొన్న రొట్టెలైనా, ఈ కుకింగ్ సెక్షన్ మొత్తం నాకే ఇచ్చేసిరన్నమాట. సో ఈ కుకింగ్ అయితే వంటకే పరిమితం అయిపోయినా నేను ఎక్కువ మా వాళ్ళకంటే నేను మా వారితో కంటే ఈ వంట రూమ్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానండి. సో ఈ వంటగదే నాకు ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది. అండ్ కొత్త కొత్త ప్రయోగాలు అన్ని మా వారి మీద ఉపయోగించి అన్ని ఉపయోగిస్తున్నాను, వండుతున్నాను. సో ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నాను, నేర్చుకుంటాను. ఒకప్పుడు నాకైతే ఏం రాకపోయేది కుకింగ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని నేర్చుకున్నాను. సో ఎందుకంటే అన్ని ఇక ఎవరిని అడగాల్సిన పని లేదు. మనం యూట్యూబ్ లో ఏమైనా చేసుకొని తినాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసుకొని చూసుకొని చేసేయవచ్చు. అదే వీడియోని మళ్ళీ యూట్యూబ్ లో పోస్ట్ చేసేస్తాను. సో ఇదన్నమాట, ఇట్లుంటది మనతోటి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. సో మాకు పెద్ద పని ఏంటంటే, మాకు ఏ చిన్న ఫెస్టివల్ అయినా, దావత్ అయినా సరే ముందుగాల మా ఇంట్లో అయితే జొన్న రొట్టెలు ఉండాలి. సో మా ఇంట్లోనే కాదు, మా బంజారా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో మాకు కామన్ అనేది జొన్న రొట్టెలే అండి. సో జొన్న రొట్టెలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో జొన్న రొట్టెలు లేకపోతే మాకు ముక్క దిగదు, ముద్ద కూడా దిగదన్నమాట. సో ముక్క మీద ఖచ్చితంగా జొన్న రొట్టెలు ఉండాల్సిందే. సో అందుకనే నేనైతే ఫస్ట్ జొన్న రొట్టెలు అయితే చేసేస్తున్నాను. సో ఇది అయిపోతే మనకు ఈవినింగ్ పెద్దగా వర్క్ ఉండదు. సో మనం కర్రీ అండ్ రైస్ అయితే తొందరగానే అయిపోతుంది. సో అవి రెండు ఫాస్ట్ గా మనం ఒక 20 మినిట్స్ లో చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనం జొన్న రొట్టెలు ఫాస్ట్ గా చేసుకుంటే తర్వాత మనకు హడావిడి అయితే ఉండదండి. అందుకే నేనైతే ఫస్ట్ అయితే కుకింగ్ లో అయితే ఈ జొన్న రొట్టెలు అయితే చేసేసుకుంటున్నాను. సో ప్రతిసారి ఇలా జొన్న రొట్టెలు చేసినప్పుడు కూడా మా పాప కొన్ని తీసుకొని ఆమె కూడా నేర్చుకుంటదంట అండ్ ఆడుకుంటుంది, టీవీ చూస్తూ అయితే ఆడుకుంటది అన్నమాట. సో వంట రూమ్ కి రాక మమ్మీ, నేను వంట చేస్తున్నప్పుడు ఇక్కడ రూమ్ మొత్తం వేడిగా అయిపోతుంది, నువ్వు రావద్దని చెప్తూ ఉంటా, కానీ నా దగ్గర వస్తూ ఉంటది అన్నమాట. వంట చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం మమ్మీ, మంచి వాసన వస్తుంది అని అంటూ ఉంటది మా పాప. సో అందుకనే ఇక్కడైతే ఫాస్ట్ గా జొన్న రొట్టెలు అయితే చేసేస్తున్నాను. సో అందుకనే అండి ఈ మధ్య అన్ని కుకింగ్ బాధ్యతలు అన్ని నాకు ఇచ్చేశారు, అలాగే వడ్డించే బాధ్యతలు కూడా అన్ని నాకు ఇచ్చేశారండి. అన్ని నువ్వు నేర్చుకోవాలి, ఇప్పుడు నేర్చుకోకపోతే ఎప్పుడు నేర్చుకుంటావు అని మా అత్తగారు అయితే అన్ని బరువు బాధ్యతలు అన్ని నాకు ఇచ్చేశారు. సో వెజిటేబుల్స్ అవన్నీ ఏమైనా ఉంటే మా అత్తగారే కట్ చేసి ఇస్తారు, కానీ మొత్తం అయితే నేనే కుకింగ్ చేస్తున్నాను ఈ మధ్యలో. సో నా టేస్ట్ కూడా ఉందంట. సో నేను ఎలా వండినా సరే బాగుందని అంటారు. సో టేస్ట్ లేకపోయినా సరే నేను ఇంకా మంచిగా వండాలని ఇట్లా అంటారు అన్నమాట మా వాళ్ళు. బాగుంది, చాలా బాగుంది, మస్తు చేస్తున్న వంట అంటారు. సో నాకు ఎంకరేజ్ గా చేసి ఇక మోటివేషన్ చేసి ఇంకా నేర్పిస్తున్నారు. సో ఫైనల్ గా నేనైతే జొన్న రొట్టె నాకు చేయడం పర్ఫెక్ట్ అండి. సో ఇప్పుడే కాదు, మ్యారేజ్ కాక ముందే నుంచే నేను జొన్న రొట్టెలు అయితే పర్ఫెక్ట్ గా చేశాను. సో మా మమ్మీ ఇంట్లో లేనప్పుడు ఈవినింగ్ టైము ప్రతిరోజు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్రతిసారి నేను జొన్న రొట్టెలు నేనే చేస్తాను. అండ్ ఈ జొన్న రొట్టెలు నేర్చుకోవడం కూడా పెద్ద హిస్టరీ ఉందండి. నా అమ్మమ్మ అయితే నాకు తిట్టి నేర్పించింది అన్నమాట. సో ఫైనల్ గా నేనైతే జొన్న రొట్టెలు చేసేసాను. ఇక్కడ బాల్కాన్ లో అయితే మా అత్తగారు అయితే అల్లం వెల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారండి. సో అల్లం వెల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత నేను కర్రీ చేస్తాను, ఆ తర్వాత బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి జర సబ్స్క్రైబ్ చేసుకోండి.